ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 3 మ్యాచ్ లో ఏమేం జరిగాయో టాప్ 5 మూమెంట్స్ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1 డే 2 ముగిసేసరికి ఇంగ్లాండ్ 209 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు. డే 3 మ్యాచ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఒలిపోప్ 137 బంతులకు 106 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ 52 బంతులకు 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 2 జామీ స్మిత్ తనదైన దూకుడు బ్యాటింగ్ తో 5 4 లో 6 కొట్టి 52 బంతులకు 40 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీనితో జడేజా మరియు సుదర్శన్ అద్భుతకరమైన క్యాచ్ పట్టారు. ఆ తర్వాత హరి బ్రూక్ తనదైన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో 11 4 లో 2 6లు దంచి 112 బంతులకు 99 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 3 క్రిస్ వోక్స్ 55 బంతులకు 38 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బ్రెండాన్ కార్సే 23 బంతులకు 22 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 465 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీనితో ఇండియన్ బౌలర్ ప్రసిద్ కృష్ణ 20 ఓవర్లు వేసి 128 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు వేసి 83 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నారు. నెంబర్ 4 ఇండియా సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు యశస్వి జైస్వాల్ 11 బంతులకు 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అదే విధంగా సాయి సుదర్శన్ 48 బంతులకు 30 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5 కేఎల్ రాహుల్ తనదైన క్లాసికల్ షాట్స్ తో 75 బంతులకు 47 పరుగులు చేసి నటౌట్ గా నిలిచారు. అదే విధంగా శుభన్ గిల్ 10 బంతులకు 7 పరుగులు చేసి నటౌట్ గా నిలిచారు. దీనితో ఇండియా డే 3 ముగిసేసరికి 90 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయారు. డే 4 లో కేఎల్ రాహుల్ సెంచరీ చేస్తారో లేదో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.